పావని ఎలా ఉన్నాను? రెడీ అయిపోయా. ఏంటే ఏంటే గణేష్ ని మర్చడానికి రమ్మంటే పెళ్లి కూతురు లెక్క రెడీ చేసినావు. బయటికి వెళ్తున్నాం కదా అందుకే ఇంత బాగా రెడీ అయ్యా. సర్లే పద ఇంకా. సరే పద. అవును పావని, సుబ్బు బావ కూడా వచ్చుంటే బాగుండేది కదా. ఆల్రెడీ చెప్పాను లేవే, ఆఫీస్ నుంచి అదార్ నటే వస్తా అన్నాడు. అబ్బా ఎంత పెద్దగా ఉందో కదా. వినాయకుడే కనపడట్లేదు. అక్కడ చూడు వెళ్తుంది కదా, అక్కడికి వెళ్తే ఉంటాయి. పోదాం పద. సరే. జై బాలా గణేష్ మహారాజ్. ఏంటే హలో పావని, బావా ఎక్కడమ్మా? ఇదిగో ఇక్కడే ఉన్నా. ఎక్కడ పావని? ఇక్కడ ఇదిగో వచ్చే. ఏం పావని ఇంకా వెళ్ళలేదా? ఇంకా లేదు బావా, నీకోసం ఎదురు చూస్తున్నా. అవునా, వెళ్దాం పద. సరే పద వెళ్దాం. బాగుంది కదా పావని, అక్కడ నేను కూడా డాన్స్ చేస్తానే. ఏ వద్దు సుబ్బు, ఏం చెప్తే ఏనవా? వద్దు. అయ్యో ఏంటి ఇది, మన పరువు తీసేటట్టుంది. అయ్యో ఏం చేయాలి? నేను వెళ్ళిపోతా బాబోయ్. బాయ్. ఇంకా బాగా చేయాలని ఉంది పావని నాకు. మీరిద్దరు తిడుతున్నారని వచ్చేసాను. సర్లే ఏడ్చో పదా పద. రామ్ సుబ్బు బావా, నాకు డాన్స్ చేసి చేసి ఆకలి అవుతా ఉంది. నాకు తినడానికి ఏమైనా తీసివా? ఇప్పుడే కదా తిన్నావు, పోదాంపా. ఎక్కడ తిన్నాము? తీసిద్దు పద పద. సర్లేపా. బావా అక్కడ పానీపూరి ఉంది, నాకు చాలా ఇష్టం. ఎత్తివా? పానీపూరి ఏంది? సర్లే పద. స్వీట్ అంటే ఇవ్వండి. ఇలా కొంచెం స్వీట్ అంటే వేయండి, కొంచెం స్వీట్ వేయండి. నాకు అది కూడా కావాలి. ఇంకెంత తింటావే? నాకు కావాలి భయ్యా, అది కూడా అంటే ఇచ్చే భయ్యా. వద్దులే నువ్వు తిను. ఎంతైందన్నా? 2000. పోదాం పదండి, చాలే. ఇంకా అట్ట ఎగిరిన అనుకో కాలు నొప్పులు వస్తాయి. అస్సలు కనపడట్లేదు పావని. పైన బ్రిడ్జి ఉంది, వెళ్ళి చూద్దామా? సరేదా. అబ్బా ఎంత పెద్దగా ఉంది పావని. కానీ ఒక్క వినాయకుడి చేతిలో కూడా లడ్డు లేదేంటి? లడ్డు ఉంటుంది అనుకున్నానే. ఇక్కడ లడ్డు ఎందుకు ఉంటుంది? లడ్డు ఆల్రెడీ వేలంపాట్లో అమ్మేసి ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చేది గణేష్ లడ్డు ఉంటుందని వచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు దేవుని చూడడానికి రాలేదా, లడ్డు తీసుకోవడానికి వచ్చావా? అంటే లడ్డు ఉంటుందని వచ్చా. మళ్ళీ స్వామి కోసం కూడా వచ్చాలి. సర్లే పదా. స్వామి, ఇన్ని రోజులు మీ అమ్మా నాన్నను వదిలేసి మా కోసం వచ్చి మమ్మల్ని అందరినీ ఆడించి పాడించి వెళ్తున్నావు. అలాగే వచ్చే సంవత్సరం కలుసుకుందామే. మమ్మల్ని అందరినీ ఇలాగే చల్లగా కాపాడు. తప్పులు ఏమన్నా చేసుంటే క్షమించు స్వామి. ఏం చేస్తున్నావే? అది కాదు పావని, పాపం స్వామి వాళ్ళ అమ్మా నాన్నను వదిలేసి మన కోసం వచ్చాడు కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే తప్పులు ఏమన్నా చేసుంటే క్షమించమని అడుగుతున్నా. నువ్వు కూడా అడుగు. పర్లేదు సుబ్బు, నీకు కూడా దైవభక్తి బానే ఉంది. సర్లే పోదప్పా, టైం అవుతుంది. పావని అది బాగుంటుంది, చేతిలో వేయించుకుంటా. అది పోతుంది ఊరికనే. ఆ ఊరు తిరునాళ్ళు ఇన్ని వేయించుకుంటా, ఏం కదలేరా? భలే ఉంది. వేసుకొని 2 నిమిషాలు కదా, అప్పుడే పోయింది. సరేలమ్మా, చిన్నపిల్లని పోయిద్ది మరి. నువ్వు చిన్నపిల్లవి అడ్డగడ్డలా ఉన్నావు పదా. సరే పదా. నాకు ఐస్ క్రీమ్ ఇప్పివా? ఇప్పుడే కదా తిన్నావు. నాకు తెలు ఇప్పి. అరే భయ్యా భయ్యా. ఏంద్రా నీ అయ్యా? अरे क्या भैया, तुम्हें ऊपर ऊपर आ रहे काय को? थोड़ा आगे ले लो. పావని ఐస్ క్రీమ్ నాకు మాత్రమే తీసిచ్చాడు సుబ్బు బావ. ఒకసారి అటు చూడు. పావని బిర్యానీ తెచ్చి తింటావా?
లేదు బావా ఈరోజు సాటర్డే నేను తిన్ను. నాకు తెలుసు పావని, ఇంట్లో చేరనే బయట నుంచి తెచ్చుకున్నా. బిర్యానీనా? నేనున్నా కదా బావా, రా ఇద్దరం తినేద్దాం. ఏ సుబ్బు, నీ 2 పిల్లకలు ఏమైపోయినాయి? ఇది స్టైల్ బావా, స్టైల్. సరేరా తిందాం ఇద్దరం కలిసి. బావా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, నీ ఇష్టం మళ్ళీ తర్వాత. నువ్వు ఉండు పావని, నువ్వు తినవు దాన్ని తినేవు. ఆ చిన్నపిల్ల ఎంత తింటది? అవును బావా, నేను చాలా చిన్న పిల్లని, రా తిందాం. సరే పద తిందాం. ఏడు కర్మ సచ్చాడు పో. ఐడియా భలే ఉంది కదా బావా. తెస్తా ఉండు. నువ్వు తినలే బావా, నాకు సరిపోయిందిలే, నువ్వు తిను. ఇంకొద్దిగా లేట్గా వచ్చింటే అది కూడా తినేసింటే బాగుండదు. సర్లే నువ్వు అన్ని టచ్ చేయకు పద. ఎంత బాగుందో ఈ హోటల్ కదా. బాగుందిలే పద కూర్చో. ఇదేంటి పోనీ, బయట ఉండాల్సిన రైలు పట్టాలు ఏడున్నాయి? బొమ్మ కార్లు వస్తాయా? బొమ్మ కార్లు కాదమ్మా, ఇప్పుడు దీని మీద ట్రైన్ వస్తుంది, దాంట్లోనే మనకు ఫుడ్ కూడా వస్తుంది. దీని మీద ఫుడ్ రావటం ఏంటి పావని, మనుషులు కదా తెస్తారు. లేదు అది అక్కడ చూడు, ట్రైన్ లో ఫుడ్ వెళ్తుంది. వెళ్ళిపోతుంది. అదేంటి పావని, రైల్వే స్టేషన్ లో బోర్డు పెట్టినట్టు ఏడు కూడా పెట్టారు. ఇప్పుడు ఇది రైల్వే స్టేషన్, ఇది ఒక కాన్పూర్ స్టేషన్ లే, తిను. ఐ మీన్ వచ్చాక తిను. పావని ఇక్కడ చూసావా గడ్డి ఎంత ఉందో? ఉంది అయితే. మా ఊర్లో బర్రెలు తీసుకొస్తే ఎంత బాగా తింటాయో. గడ్డి చూస్తే నీకు బర్రెల గుర్తుకొస్తాయి, ఎప్పుడు చూసినా ప్రతిసారి బర్రె 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 అనుకుంటూ. మరి బర్రె మొహం గడ్డి తినేది బర్రెలే కదా, నువ్వు తింటావా? అంతా బానే ఉంది కానీ పాపం సుబ్బు బావ కూడా వచ్చింటే ఎంత బాగుండేదో. పిలిచింది బావనే, 2 minutes లో వస్తాడు. అవునా, వస్తున్నాడా? సరే. హాయ్ పావని. హాయ్ బావా. హాయ్ బావా. హాయ్ సుబ్బు. ఆర్డర్ ఇచ్చారా? ఇచ్చాం బావా, చికెన్ బిర్యానీ. కానీ బిల్లు నువ్వే కట్టాలి. ఓకే. ఈ టైంలో బిర్యానీ వస్తుంది. ఆహా, సుబ్బు బిర్యానీ వచ్చేసిందిగా. ఈ బిర్యానీ కాదు పావని, నేను చెప్పింది పెద్ద ప్లేట్లో ఇస్తారే ఆ బిర్యానీ. ఓ నో, నాకు పెద్ద ప్లేట్లో బిర్యానీ తెచ్చివా. కుదిరింది. సరే. ఎందుకు కొట్టావు? సుబ్బు అది మండీ బిర్యానీయే, ఈసారి వెళ్దాం. సర్లే, ఖచ్చితంగా తీసుకెళ్తావా? తీసుకెళ్తాలే. పావని అందరూ స్పూన్ తో తింటున్నారు, మన ఇద్దరమే చేతితో తింటున్నాం. వీఆర్ ఇండియన్స్, మేము చేత్తోనే తింటాం, స్పూన్లు వాడం. సరే. అవును సుబ్బు బావ, నువ్వు కూడా ఏంది స్పూన్ తో తింటున్నావు? నువ్వు కూడా ఇండియనే కదా, చేత్తో తినొచ్చుగా బాగా. అయ్యయ్యో పావని అక్కడ చూడు, కేక్ కట్ చేస్తున్నారు, మనకు కూడా ఇస్తారా? వస్తే అది వాళ్ళ బర్త్డే కాబట్టి కేక్ కట్ చేసుకుంటున్నారు, మనకి ఇయర్. డీసెన్సీ మెయింటైన్ చేయి. మనం వెళ్ళి క్లాప్స్ కొడదామా, అప్పుడైనా పెడతారు. మూసుకొని తింటావా లేదా? థ్యాంక్స్ అన్నా. చూసావా పావని, నాకు కేక్ ఇచ్చేసారుగా. సర్లే తిను. కేక్ ఎవడైనా 2 మిక్స్ చేసుకొని తింటారా? భలే ఉంది, కారకారంగా తీతీయంగా. బావా నువ్వు కూడా తిను. నాకొద్దు, అలా ఎవరైనా మిక్స్ చేసుకుని తింటారే. అది శుభలక్ష్మికి మాత్రమే సాధ్యం బావా. కొంచెం తిను పావని. మీకు టేస్ట్ తెలీదు, పావని తెలీదు. పావని అంతా బానే ఉంది కానీ థమ్స్అప్ చెప్పలేదేంటి సార్ నువ్వు? ఈసారి థమ్స్అప్ కాదు, నువ్వు ఎప్పుడూ తాగంది ఒకటి నీకు తెప్పిస్తున్నా. అంటే ఏంటి? వచ్చాక నువ్వే చూస్తావుగా. సరేలే. ఇదేంటి కిరోసిన్ ఉన్నట్టుంది? దాని మాక్టైల్ అంటారే. బాగుంటదా? చాలా బాగుంటుంది. భలే ఉంది, బాగుంది పావని. అవును పావని, అది కూడా ఇవ్వు, అదేదో కలర్ కలర్ గా ఉంది. ఇది బాగుంది, అది ఎట్టుందో చూద్దాం. ఇదిగో టేస్ట్ చేయి. నిదానంగా తాగు. భలే ఉంది, ఇది కూడా సూపర్ ఉంది.
బాగుంది, రేగి పండులా ఉంది ఇది. రెండు నేనే తాగుతాను, మళ్ళీ తెచ్చుకోవా? రెండు నాకే బావా, పావనికి మళ్ళీ ఇంకోటి తీసివా? సర్లే. పావని, ఈ రోజు మనం బయటికి పోయేపు తన్నులు తింటాం. ఈ సుబ్బుని ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? ఈ హోటల్లో మన పరువు మొత్తం పోయింది. వాళ్ళు పరువు పోయిందంటారా? ఇప్పుడు ఈ టేబుల్ ఎక్కి డాన్స్ చేస్తాను, అప్పుడు నిజంగా పరువు అంటే ఏంటో మీకు తెలుసు. అమ్మ తల్లి, బుజ్జి తల్లి, తినమ్మా ప్లీజ్ అమ్మా. నువ్వు దయచేసి అట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేయ ప్లీజ్. ఈ శుభలక్ష్మితో పెట్టుకుంటే అంతే మరి. బావా, నీ పుట్టినరోజు ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు నా బర్త్డేతో నీకు పని? ఏం కనకరం చేయాలమ్మా? అంటే నీ పుట్టినరోజు కూడా ఇలాగే పెద్ద హోటల్లో చేసుకుందామని వాళ్ళలాగా. నా బర్త్డే నాకు గుర్తులేదులమ్మా. Acho chango బావా, నేను ఇది కూడా తాగుతా బావా. కావాలంటే నువ్వు ఇంటికి పోయినా పెద్ద సూపు తెచ్చుకొని తాగు. నీది కూడా నేనే తాగేస్తానే. బాగుంది పావని. దీని అమ్మ జీవితం. వేడి నీళ్ళు కదా, చేయగడకడానికి కదా. గుర్తొచ్చింది. భలే ఉన్నాయి పావని, ఇంకా తాగాలనిపిస్తుంది. ఈ హోటల్లో మాత్రమే అంత టేస్టీగా ఉంటాయి తెలుసా, బయట ఎక్కడ అంత బాగోవు. అందుకే పావని KPHPలో ఉన్న ప్లాట్ఫామ్ 65కి రమ్మని చెప్పింది. సరే, చాలా బాగున్నాయి అన్ని రకాలు. ఇంకెప్పుడు ఇక్కడికే వద్దాం మనము, ఇంకెక్కడికి పోవద్దు. సరే పద. పావని. బావా. సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నా, మీరు వెళ్ళా. నేను సరే బావా, నువ్వు పద శుభలక్ష్మి. ఇప్పుడు దాంట్లో ఒకటి మాత్రమా? నాకు తెలుసు నువ్వు నీ వెర్రేషాలు, దాని మీద పోవాలంటే భయపడి చచ్చిపోతున్నావు. పదా. బాయ్ సుబ్బు. బాయ్ బావా. బావా నాకు సాయంత్రం బిర్యానీ తీసుకురా వచ్చేటప్పుడు. నీకు ఎప్పుడు తిండిగోలనా? బిర్యానీ అంటూ హ్యాండింగ్ తెచ్చా వేరే బస్ ఎక్కొచ్చి. ఎప్పుడు చూడు తిండిగోలనా నీకు? ఏం తింటావు ఎంత తింటావు నీకే తెలియదు. తినడం కోసం పుట్టినట్టున్నావు. సరే బావా, ఒకసారి ఇటు దగ్గరికి రావా? చెప్పమ్మా. నేను ఎర్రబస్ ఎక్కొచ్చా. నువ్వేమన్నా హెలికాప్టర్ లో నుంచి వచ్చావా? నువ్వు ఎర్రబస్ ఎక్కొచ్చింది. చూసావా, నేను బిర్యానీ అడిగానని నేను తిండిపోతానా, ఎర్రబస్ ఎక్కొచ్చావా అని నన్ను తింటున్నాడు. ఏంటి బావా నువ్వు దాని గురించి తెలిసి కూడా గెలుకోవడం అవసరమా? అది కాదు సుబ్బు, నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవు కదా, బిర్యానీ తింటే లావు అవుతావని అందుకే వద్దన్నా. నువ్వు స్లిమ్ గా ఉంటే బాగుంటావు కదా, అందుకని. అమ్మాయి ఇది నమ్మేసింది. Acho chango పో కూర్చోపో, నా జరుగున్నావులే పో. పావని, ఇన్ని కట్టనేయమంది, ఇటు తీసుకురా కట్టనేసేద్దాం. వామ్మో, ఇదేంది కర్ర పట్టుకుని మరి బయట నిలబడింది? పొద్దురు గుట్టిన కొట్లకే నాకు ఒళ్ళు నొప్పులు తగ్గలేదు, మళ్ళీ ఇప్పుడు పీకింది అనుకో, అంతే సంగతులు. ఎందుకైనా మంచిది వెళ్ళి బిర్యానీ తీసుకొని రావడం బెటర్. జంప్. సుబ్బు, ఇదిగో బిర్యానీ. బిర్యానీనా? నువ్వే కదా పొద్దున బిర్యానీ తింటే లావు అవుతావు, స్లిమ్ గా నాజూగ్గా ఉండాలన్నావు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు బిర్యానీ తెచ్చావు? అయ్యో, నేనేదో అనుకున్నాలే సుబ్బు. అయినా నువ్వేంటి ఇక్కడ కర్ర పట్టుకొని నిలబడ్డావు? ఇదిగో సుబ్బు తీసుకో. ఓ, కటన్ కోసమా? నన్ను ఎర్రిమాలోకం అంటాడు, ఈడే ఒట్టి ఎర్రిమాలోకం. సుబ్బు, ఎప్పుడు నన్ను వదిలేసిన ఒక్కదాన్ని తింటావుగా, ఇప్పుడు నేను తెప్పించుకున్నాగా. ఏంటది? అయినా నేను తిననులమ్మా ఇలాంటివన్నీ. బిర్యానీలు చికెన్లు అయితేనే నాకు ఇష్టం. అమ్మయ్యా, ఇది అలాగో తిందని చెప్పింది కాబట్టి భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వదిలేసుకోవచ్చు. నా స్నాక్స్ ఏమైపోయినాయి? ఏమో నాకేం తెలుసు, కాకెత్తకపోయిందేమో. అవునా, సుబ్బలక్ష్మి అయినా కాకెత్త పోయిందా? అయినా ఇప్పుడే కదా అంటివి నేను బిర్యానీలో చికెన్లు తప్ప వేరే తిన్నాను అని. ఈ సుబ్బలక్ష్మి మాట మీద నిలబడదని నీకు తెలుసు కదా. నన్ను నమ్మి ఇలా ఇచ్చలవిడిగా వదిలేసిపోవడం నీ తప్పు. సుబ్బు, పిన్ని, పండగ వస్తుంది కదా, హాల్లో అవన్నీ క్లీన్ చేయమ్మా. సరే పిన్ని. చెలివే నాయదవే నా కథవే
ఏం చేస్తున్నారే? అరే సభ్యుగా చంపే కుదిరినాడు మెరిగింది. పానీ లేపవే. Acho chango సచ్చినాడు ఎందుకు రొట్టు పడేసినావు? నాడు మెరిగింది తెలుసా? పడిపోతుంటే పట్టుకున్నాడు కదా మంచోళ్ళే అనుకున్నా. చూడు ఇప్పుడే తెలియనట్టుగా దొంగ కోళ్ళు పట్టుకుంటే వాళ్ళగా ఎలా చూస్తున్నాడు. మనం పోదాం పద పావుని నడుముకు జెండు బాంబు రద్దు గాని. ఓకే పద. సుబ్బు కొంచెం ఆఫీస్ కి లేట్ అవుతుంది, త్వరగా ఐరన్ చేసివా. ఉండు బావా, ఎప్పుడు నాకే చెప్తావు ఏంటి నువ్వు? నేను చేయను పో. నీళ్ళవే పాపం అడుగుతున్నాడు కదా, పో చేయిపో. నువ్వు ఒక బోర్డు రికమెండ్ చేసినా అదేదో నువ్వే తెచ్చుకో. పోమ్మా పోమ్మా. సరేలే ఇవ్వు. అరిసెలు చేస్తున్నట్టున్నారు. దసరా పండగ కదా పిండి చేస్తున్నట్టున్నారు. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పైగా నేతరిసిల్లాగుంది. మాడాల్సినట్టుంది ఇంతలోకే. పాని Acho chango ఏమైంది? ఎందుకు అలర్సు? బావా ఏమైంది పావని? కాలిపోయింది బాని. సుబ్బు ఇదిగో నీకోసం దసరా స్పెషల్ పట్టు శారీ తెచ్చా. ఎంత బాగుందో చీర. అవును, నా కోసం ఎందుకు తెచ్చా బావా చీర? పండగ వస్తుంది కదా సుబ్బు, అందుకే తెచ్చా. నిజం చెప్పు, నా కోసమేనా? నిజే సుబ్బు, నీ మీదట్టు నీకోసమే తెచ్చా. నిజంగా నిజం చెప్పు, నా కోసమే తెచ్చావా బావా? ఏహే, అక్కడ ఎన్నిసార్లు చెప్తుంటే అర్థం కావట్లేదా నీకోసమే తీసుకొచ్చాడని? పెద్ద మళ్ళీ చాలా బాగుంది. థ్యాంక్స్ బావా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సుబ్బు? అబ్బచ్చా Acho chango బాగుంది బాగుందిలే, పట్టుకు. నలిగిపోయిద్ది పావని. ఆహా, పావని ఆకలిస్తుంది, ఏమైనా తినడానికి పెట్టవా? ఇంట్లో ఏం లేవే, పిన్ని గుడికి పోయింది, వచ్చిన తర్వాత చేసి పెడుతుంది, అప్పుడు దాకా ఆగు. అదేంటి పావని, పాపం చిన్నపిల్ల ఆకలితో అడుగుతుంది, ఏదైనా చేసి పెట్టొచ్చు కదా. ఏందయ్యా ఏందయ్యా, బాగుంది ఇట్టోరం. అది చిన్నపిల్ల, భూమి పుట్టినప్పుడు పుట్టింది, ఇప్పుడు దానికి నేను చేసి పెట్టాలనా? అది చిన్నపిల్ల, నేను పెద్దదాన్ని, ఇప్పుడు దానికి చేసి పెట్టాలి. సరేలే, సుబ్బు కోసం నేనే ఏదో చేసుకొని వస్తా. అబ్బచ్చా ఇదిగో సుబ్బు, నీ కోసం ఫ్రూట్ మిక్స్ చేసుకొని వచ్చా. నువ్వు ఎప్పుడైనా ఇంత ప్రేమగా చేసి పెట్టావా పావని నా కోసము? చెప్పు తగ్గితే నీ అంకమ్మ ఎన్నిసార్లు చేసి పెట్టలేదా నీకు? ఏంటి సుబ్బు, పడుతుంటే పట్టుకోవడాలు, పొద్దున్నే పట్టు చీరలు, ఇప్పుడేమో ఫుడ్, ఏంటి సంగతి? ఏ ఊకుండు పావని, చిన్నపిల్లని చేసి పెట్టాను. ఏం సుబ్బు, ఇంకా తగ్గలే? తగ్గలేదే, కలమెట్ నీళ్ళు వస్తున్నాయి, ముక్కులు కారిపోతున్నాయి. అయ్యో పాపం, మా సుబ్బుకి ఎంత పెద్ద కష్టం వచ్చింది. సర్లే గాని అమ్మ వస్తుంది తెలుసా? వస్తే రానివే, ఏమన్నా అమెరికా నుంచి వస్తుంది, ఆ గుడికేగా పోయింది, వస్తుంది. వచ్చేది మా అమ్మ కాదే, మీ అమ్మ. మా అమ్మ వస్తుందా? ఏంది అట్లేసి నువ్వు? మా అమ్మ ఇప్పుడు ఎందుకు వస్తుంది అసలు చెప్పలేదే? మా అందరికి ముందే తెలుసు, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలా. సర్ప్రైజా? అదేదో నాకు చెప్పుంటే నేను కూడా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చేదానిగా మా అమ్మకి. ఏం సర్ప్రైజ్ ఇస్తావే? మా అమ్మ వస్తుందని ముందే తెలుసుంటే బాంబులు తెచ్చి కలిసేదానిగా. నీ ఫేస్ చూసుకున్నావు ఆల్రెడీ ఎట్లుందో. బాంబులు వేస్తుందంట, బాంబులు. ముసుకమ్మడిగా సుబ్బు తల్లి, సుబ్బు అమ్మా, పెద్దమ్మ పడిపోయింది. మా అమ్మ నన్ను ఎత్తుకుంటే నీ కుల్లే. నాకు కుల్లా? నాకు జ్వరం వచ్చిందమ్మా, అంతా దాని వల్లే. మధ్యలో నేనేం చేశానే? నువ్వే కదే నాతో పనులు చేయించావు, అందుకే ఇట్లా సన్నగా అయిపోయాను. నేనా? నువ్వు పెట్టిన టార్చర్ కే కదా నేను ఇట్లా సన్నగా అయింది. నీకు చాకరీ చేయలేకే చచ్చిపోతున్నా నేను. ఏం సుబ్బలక్ష్మి, ఇంకా ఇన్ని రోజులైనా మారలేదా నువ్వు? నేను మారాలనుకుంటున్నమ్మా, పిన్ని కూడా నన్ను మార్చాలనే చూస్తుంది, కానీ పావని నన్ను మారనివ్వట్లేదు. సిటీకి వచ్చాకైనా మారొచ్చు కదే అందరిని చూసి.
మారదామనే అనుకుంటాను, కానీ ఆ పిల్ల మారనిస్తుంది కదా నన్ను. నేనా? ఓవా, ఎవరైనా ఇంటి నిజం అనుకుంటారే. అయినా వచ్చేటప్పుడు సూదిలా వచ్చేప్పుడు దబ్బనంలో తారే. చూడు పెద్దమ్మ, మా మమ్మీ దగ్గర కూడా ఇలానే ఇరికిస్తుంది ఇది. నువ్వు కూడా వచ్చావా? అవునే, నువ్వు సిటీకి వచ్చి సంవత్సరం అయింది కదా, ఎప్పటికైనా మారావా లేదా అని చూసేళ్ళడానికి వచ్చాను. అమ్మా ఆవకాయి ఈ సుబ్బు ఎప్పుడు మారు. సర్లే పెద్దమ్మ, అది అట్లా అంటదిలే, నువ్వు వచ్చి కూర్చో. సర్లే పద. వస్తాయి, నువ్వు రా ఫస్ట్. ఆగవే. వచ్చి నీళ్ళిద్దురా. అమ్మయ్యా, నా కోసం ఏమైంది తెచ్చారా? తీసుకొచ్చాను, బ్యాగ్ లో ఉన్నాయి, తీసుకెళ్లి చూడమ్మా. సరే. ఇంతకీ అమ్మాయి ఎవరు పెద్దమ్మా? మా మర్ది కూతురమ్మా, చుబ్బుని చూడటానికి వచ్చింది. ఓకే ఓకే. ఎంతసేపు అయింది అక్క వచ్చి? ఇప్పుడే కొంచెంసేపు అయిందమ్మా వచ్చి. ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను పిన్ని. లాలా తీసుకో నీళ్ళు. అవును, నా కోసం ఏదో తినడానికి తెచ్చానన్నాగా. ఇదేం మారినట్లేదు జయ్య, రేపు ఊరెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను సుబ్బలక్ష్మిని. సరే అక్క. హా? ఈ సుబ్బలక్ష్మినే ఊరు నుంచి తీసుకెళ్లాలని ప్లాన్ వేస్తారా? ఏ సుబ్బలక్ష్మి, నీ మెదడు పని పెట్టు. గుడ్ ఐడియా. ఈ సుబ్బలక్ష్మి అంటే ఏంటో రేపు చూపిస్తా. ఈ ఊరు నుంచి కదిలేదే లేదు నేను.